హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చికెన్ను అలాగే చికెన్ పకోడా అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశాను. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్‌గా దీనికోసం అయితే బాగా ఎర్రగా మాగిన టమాటాలు అయితే 3 తీసుకున్నాను. తర్వాత పెద్ద సైజు తెల్లగడ్డలు ఉంటాయి కదా! అవైతే 3 తీసుకున్నాను. 2 ఎర్రగడ్డలు, అలాగే 3 పచ్చిమిర్చి, 4, 5 రెబ్బల కరివేపాకు ఇవన్నీ టోటల్లీ నీట్‌గా అయితే వాష్ చేసుకోవాలి. ఇలాగైతే సన్న సన్న పీసెస్ లాగైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు పచ్చిమిర్చి అనేవి మనకి కర్రీలో వేస్తే బావుంటుంది. అలాగే టమాటాలు చూడండి సన్న సన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నా. తర్వాత ఎర్రగడ్డ కూడా నీట్‌గా అయితే కట్ చేసి పెట్టుకున్న. తెల్లగడ్డలు కూడా ఇలాగైతే కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా అయితే దాల్చిన చెక్క కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 4, 5 లవంగాలుంటాయి గదా! మనకి లవంగ ముగ్గలైతే వేసుకోవాలి. ఇందులోకి ఒక 5, 6 నుంచి ఒక 10 మధ్యలో అయితే మిరియాలుంటాయి గదా! అవైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాడికి కొంచెం తక్కువైతే ఆవాలు, కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు మనకి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు. నేనైతే ఫస్ట్ అయితే తెల్లగడ్డలైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఆ తెల్లగడ్డలైతే ఇందులో వేసుకుంటున్నా. తర్వాత ఎర్రగడ్డలు కూడా కట్ చేసాం గదా! ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి టోటల్లీ ఇందులో అయితే యాడ్ చేసుకున్నా. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ అయితే నీట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం 4, 5 రెబ్బల కరివేపాకు ఉంటుంది గదా! అది కూడా ఏసుకోవాలి. అది వేసిన తర్వాత బాగా టోటల్లీ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలాగ నీట్‌గా అయితే కలుపుకోవాలి. మనకి 2, 3 మినిట్స్ టైం పడుతుంది. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి నేనైతే మంట అయితే లో ఫ్లేమ్‌లో కాకోకుండా హై ఫ్లేమ్‌లో అయితే పెట్టాను. మీకు కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అయితే నీట్‌గా అయితే మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి త్వరగా కావాలనుకుంటే మంట హై ఫ్లేమ్‌లో పెట్టి అయితే చేసుకోవాలి. తర్వాత మంట అయితే తగ్గించి మనం టమాటా ముక్కలైతే కట్ చేసాం గదా! అవి కూడా యాడ్ చేసుకొని నీట్‌గా అయితే పచ్చివాసన పోయేంత వరకైతే వేయించుకోవాలి. చూడండి ఇలాగైతే ఒక 5 మినిట్స్ అయితే మనకు టమాటాలు బాగా మగ్గేంత వరకు బాగా పచ్చివాసన అయితే పోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసుకుంటూ అయితే కింద మాడిపోకుండా నీట్‌గా వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. చూడండి నేనైతే మంట అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నీట్‌గా అయితే బాగా వేయించుకుంటున్నాను. తర్వాత టమాటాలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనకి చికెన్ ఉంటుంది గదా! చూడండి నేనైతే 3/4 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. మీకెంత కావాలో యూజ్ చేసుకోండి. నాకైతే 3/4 కిలో చికెన్ అయితే సరిపోతుందని 3/4 కిలో చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్ అంతా మనమైతే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి టోటల్లీ. చికెన్ వేసిన తర్వాత మనం నీట్‌గా ఇలాగ వేసుకుంటాం గదా! పైనైతే మూత పెట్టాల్సిన పని లేదు. మూత పెట్టడం వల్ల మనకి చికెన్ అనేది టేస్ట్ అనేది అంత బావుండదు ఈ కర్రీకి. చూడండి టోటల్లీ చికెన్ పీసెస్ మొత్తం వేసేసిన తర్వాత నీట్‌గా అయితే ఒకసారైతే ఇలా ఒక 5-6 మినిట్స్ అయితే ఇలా టోటల్లీ కింద నుంచి పైకైతే బాగా అయితే కలుపుకోవాలి. ఇలా అయితే నేనైతే నీట్‌గా అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ తర్వాత మనకి ఇందులోకి పసుపైతే కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ పసుపు వేయడం వల్ల మనకి అంత టేస్ట్ అనేది బావుండదు. పసుపు వాసన వస్తుంది కదా! కాబట్టి ఒక 1/4 స్పూన్ కాడికి కొంచెం తక్కువ పసుపు, రుచికి తగ్గట్టయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కారం అయితే యూజ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను. తర్వాత నాకు ఆ కారం ఎక్కువ ఉంటుందని నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ అంత అయితే కారం అయితే వేసుకున్నాను. తర్వాత ఆచి చికెన్ మసాలా ఉంటుంది గదా! మనకి అదైతే మీకు తగినంత అయితే వేసుకోండి. తర్వాత లైట్‌గా అయితే గరం మసాలా వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది గదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత అయితే వేసుకోండి. మీకు గరం మసాలా మీ ఆప్షన్ అండి. వేసుకుంటే వేసుకోండి. లేకుంటే స్కిప్ చేసేయండి. మసాలా ఎక్కువ పడని వాళ్ళైతే గరం మసాలా అయితే యూజ్ చేయకుండా ఉండడమే మంచిదది. ఇలా టోటల్లీ ఒకసారైతే మిక్స్ చేసుకోవాలి. టోటల్లీ అన్నీ పట్టేంత వరకు మనకి మూత అయితే వేయకూడదండి. చికెన్ మీద మూత వేయడం వల్ల మనకి చికెన్ ఉడుకుతుంది కానీ, మనకి ఫ్రై కాదు కదా! ఇలా నీట్‌గా అయితే బాగా అయితే టోటల్లీ కింది నుంచి పైకి ఇలా తిప్పుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ ఒక 10-15 మినిట్స్ ఇలాగే చేయాలి. ఇలా నీట్‌గా అయితే ఫ్రై చేసుకుంటూ, వేయించుకుంటూ నీట్‌గా అయితే కలుపుకుంటూ రావాలి. చూడండి మనకి వాటర్ అనేది అస్సలంటే అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు ఈ కర్రీలోకి మనము. ఆల్రెడీ మనం టమాటాలయితే వేసాం గదా! ఆ టమాటాల్లో వచ్చే వాటర్ ఇందులో చికెన్‌లో కూడా వస్తుంది కదా! అదే సరిపోతుంది మనకి. చూడండి చికెన్ మనకి ఇలాగా పైకి
ఆయిల్ ఇలాగా పైకి తేలేంత వరకు నీట్‌గా అయితే బాగా అయితే కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మూత వేయకూడదండి. వేయకోకుండా అలాగే వదిలిపెట్టేయాలి. మనకైతే ఫస్ట్ అయితే చికెన్ ఉడికిందో లేదా అని చూసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అని ఒకసారి అయితే నీట్‌గా చెక్ చేసుకున్న తర్వాత మనం ఇలాగే వదిలేసేయాలి. మనకి కర్రీలో వాటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది అస్సలు బావుండదు. ఎందుకంటే మనం జస్ట్ ఓన్లీ ఇలా చేస్తాం గదా! వాటర్ అనేటివి లేకోకుండా కొద్దిగా లైట్‌గా అయితే మనకి గ్రేవీ అనేది ముక్కలకు ఇలాగా పడితే సరిపోతుంది. చూడండి మనకి చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే ఒక కామెంట్ చేయండి. తప్పకుండా అయితే ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఈజీగా చాలా తింటారు. అలాగే చూడండి నేనైతే ఇక్కడ వైట్ రైస్ అలాగే చికెన్ పకోడా చేశాను. నేనెప్పుడు చికెన్ చేసినా గానీ చికెన్ పకోడా అయితే చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మా పిల్లలు చికెన్ కర్రీ కాడికి చికెన్ పకోడానే ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి చికెన్ పకోడా అయితే చేశాను. మీ పిల్లలు ఇలాగా చికెన్ పకోడా ఎంతమంది ఇష్టపడతారు? చాలా అంటే స్కూల్‌కి వెళ్ళే పిల్లలైతే మనకి చికెన్ పకోడా అంటే తింటారు కదా! అలాగే మన పెద్దవాళ్ళు వాళ్ళనే కాదు చాలామందంటే ఇప్పుడు మనకి చికెన్ పకోడానే ఎక్కువైతే యూజ్ చేస్తారు. నేనైతే 2 అయితే ఎక్కువైతే చేస్తూ ఉంటాను. ఎప్పుడు చేసినా గాని చూడండి చికెన్ పకోడా అయితే మా పెద్ద పాప కోసమైతే చేస్తాను. అందులో చిన్న పాప కూడా చిన్న పాప అంటే మరీ అంత ఎక్కువగా తినదు. మా పెద్ద పాప అంటే చాలా ఇష్టంగా తింటుంది చికెన్ పకోడా. మా చిన్న పాప వచ్చేసి కర్రీ అయితే ఎక్కువ ఇష్టపడుతుంది. నేనెలా చేశానో చికెన్ కర్రీ అలాగే మీరు చేయండి. చాలా అంటే చాలా టేస్టీగుంటది. మనకి పెద్దవాళ్ళుంటారు కదా! మన ఇంట్లో నానమ్మ వాళ్ళు, తాత వాళ్ళు, వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ చికెన్ కర్రీ నేనైతే మాకు తెలిసిన ఆంటీ ఉన్నారు. ఆంటీ అయితే వాళ్ళ ఇంటికైతే మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడైతే ఇలా చేశారో నేను చూసాను. నేనైతే ఆమె ఎలా చేస్తుందో చూసి అదే గుర్తుపెట్టుకునే చికెన్ చేశాను. చాలా అంటే చాలా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.